హాయ్ అండి, అందరికి గుడ్ మార్నింగ్. ఈరోజు మా అమ్మమ్మ గారు వచ్చారు మా ఇంటికి. మా అమ్మమ్మ గారిని పరిచయం చేస్తున్నానండి మీకు. ఎప్పటి నుంచో పిలుస్తున్నాను, అస్సలు రాదండి. మాట అండి మా అమ్మమ్మ అస్సలు అని. ఏమమ్మ రమ్మన్నా రావస్తున్నా మా ఇంటికి? రాదండి. మా మాయ ఇంటి దగ్గర ఉంటుందండి మా అమ్మమ్మ. కడుపుని చేసుకోవాలంటారు అస్తమానని. మా అమ్మమ్మ గారు వేసిన వంగ ముక్కలు చూపిస్తారు ఇప్పుడు మా అమ్మమ్మ గారు మీకు, చూడండి. తెంపే లేతే అది సీవిచ్చి పట్టుకో. ఆ పక్కన ఇంకోటి ఉంది చూడు, అటే ఉందమ్మా, అది అక్కడే ఉంది. చెప్పి అది బుట్టలో వేసి అయ్యో వెనకాతలదే ఇది. అయ్యే కోసి ఇంకోటి ఉంది దాని కింద, అదే కోసి. అన్ని వంకాయలు వచ్చేస్తున్నాయి. ఎంత పెద్ద వంకాయలు కాయించిందో మా అమ్మమ్మ. తెలంగాణ మాత్రం చూడడానికి భలే ఉన్నాయండి. ఏమమ్మా బాగున్నాయి, మరి ఈతనం బాగుంటుంది. అమ్మమ్మ కూడా వంకాయలు తెచ్చిది అలాంటియే. సేమ్ మా అమ్మమ్మ గారు తెచ్చేవారండి. మా అమ్మమ్మ గారు ఊరు శ్రీరంగపట్నం, అక్కడి నుంచి తెచ్చేవారు తోటల్లో అయ్యాను. అది ఏమైతే అమ్మమ్మ నువ్వు అది విత్తనాలు వేసావు వంగ మొక్కలు? మొక్కలు విత్తనం వేసి మళ్ళీ మొక్క తీసి మొక్క వేస్తారు. అలాగే వేసావు కదా ఇక్కడ అని వచ్చినాయి. మొక్క వేసినప్పుడే వేసిందండి విత్తనాలు. తర్వాత కాసే వచ్చింది. చూడండి ఎంత టైం తీసుకుందో. ఈ వంకాయలు కాసినప్పుడే అర్థం అనుకుందేమో మరి. మళ్ళీ ఇలా ఇన్ని వంకాయలు కోసి ఇలా మీకు చూపించడానికే వచ్చింది. ఏమమ్మా వచ్చాను. బాగా కాసినాయి కదా నేను. విత్తనం మంచిది, టేస్ట్ కూడా బాగుంటుందండి. వంకాయలు అయితే చాలా టేస్ట్ గా ఉంటాయి. మా వీడియోస్ లో కూడా చేసామండి వంకాయ కర్రీ, అప్లోడ్ చేస్తాం మేము. వంకాయ మామిడికాయ కర్రీ చేసాము. మంచిది మూలానే కాయలు బాగా దిగవు. వంకాయ మామిడికాయ కర్రీ చేసామండి, చాలా బాగుంటది కర్రీ అయితే. పిండెట్లేని వంకాయలు కదా, పిండట్లేని వంకాయలు అండి ఇవి. మనం ఇలా వంగ చెట్లు వేసుకుని కాయించుకుని ఆ కూర వండుకుంటే బాగుంటుందండి. ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కోసుకొని ఆ కూర వండుకున్నా చాలా బాగుంటుంది కదండి.